హలో, నేను రవి. ఇది అముక్తమాల్యద కిచెన్. చక్కెర పొంగలి తెలుగు వాళ్ళు సంక్రాంతి పండుగప్పుడు తప్పకుండా చేసుకునే వంటకం. ఇది కొత్త బియ్యం, కొత్త బెల్లంతో చేస్తారు. పండగ వంటల్లో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఈ వీడియోలో చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఛానల్లో ప్రజెంట్ చేసే అన్ని రెసిపీసు మేము బెంగళూరులో ఓపెన్ చేయబోయే మా అముక్తమాల్యద తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ కోసం తయారు చేసినవి. చాలా రెస్టారెంట్స్లో షెఫ్స్ మారినప్పుడు టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. దానివల్ల తిన్న ప్రతిసారి కస్టమర్స్కి ఒకే ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ ప్రాబ్లం లేకుండా మేము గత 5 సంవత్సరాల నుంచి 600 రెసిపీస్ ఫుడ్ ట్రయల్స్ చేసి డాక్యుమెంట్ చేశాము. డాక్యుమెంట్ చేయడం అంటే ఏ ఇంగ్రీడియంట్ ఎంత కావాలి అనేది ఎగ్జాక్ట్గా వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసి గ్రాముల్లో రాసుకున్నాము. అలాగే ఎలా చేయాలి అన్నది స్టాండర్డైజ్ చేశాము. చాలామంది రెసిపీస్ గురించి మాట్లాడేటప్పుడు పక్కా కొలతలతో అని చెప్తూ ఉంటారు. కానీ రెసిపీ చెప్పేటప్పుడు కొంచెం వేయండి, ఒక స్పూన్ వేయండి, ఒక గ్లాస్ వేయండి అని కొలతలతో చెప్తారు. స్పూన్ అంటే ఏ స్పూను? టీ స్పూనా లేక టేబుల్ స్పూనా? గ్లాస్ అంటే ఏ గ్లాసు? మీ ఇంట్లో గ్లాసా, మా ఇంట్లో గ్లాసా? పక్కా కొలతలంటే గ్రామ్స్లో మెజర్ చేయగలిగిందేనండి, ఇంకా ఏదీ కాదు. చక్కెర పొంగల్కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, యాలక్కాయలు, మంచినీళ్ళు. కిస్మిస్ నల్లవి లేక పచ్చవి తీసుకోండి. లోపల సీడ్ ఉండకుండా ఉన్నవి చూసి తీసుకోండి. బెల్లం చాలా జాగ్రత్తగా చూసి వాడాల్సిన పదార్థం. నల్ల బెల్లం లేక తాటి బెల్లం మాత్రమే వాడాలి. దీన్నే పామ్ జాగరీ అని అంటారు ఇంగ్లీష్లో. తాటి బెల్లం వాడితేనే చక్కెర పొంగల్లో మంచి కలరు, పర్ఫెక్ట్ ఫ్లేవర్ ప్రొఫైల్ వస్తాయి. షుగర్ కేన్తో చేసిన తెల్ల బెల్లం లేక చెరుకు బెల్లం వాడితే ఈ రెండూ రావు. మీరు ఎక్స్పెరిమెంట్ చేసే మూడ్లో ఉంటే డేట్ పామ్ జాగరీ ఆర్ ఈత బెల్లం కూడా వాడచ్చు. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో తయారు చేయరు, ఓన్లీ వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది. బెల్లంలో రకాల గురించి, వాటి ఫ్లేవర్ ప్రొఫైల్స్ గురించి మరొక రోజు మాట్లాడుకుందాం. నెయ్యి తెలుగు రాష్ట్రాల్లో మనం గేదె పాలు వాడతాం జనరల్గా. ఆవు పాల వాడకం తక్కువ. నిజానికి ఆవు పాల కంటే గేదె పాలే చిక్కగా ఉంటాయి, వెన్న శాతం కూడా ఎక్కువ. దానితో చేసే పెరుగు కానీ నెయ్యి కానీ చెప్పనలవి కానంత రుచిగా ఉంటాయి. నేనైతే గేదె నెయ్యి మాత్రమే రికమెండ్ చేస్తాను, ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. ఇంకా కటింగ్ దగ్గరికి వస్తే ప్రాసెస్ చేయాల్సినవి 2 ఇంగ్రీడియంట్స్. యాలకుల్ని మెత్తగా పొడి చేసుకోండి. ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వలన మీరు ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఒకేసారి నేతిలో వేయించవచ్చు. ఏవి మాడకుండా మంచి కన్సిస్టెన్సీలో వేగుతాయి. ముందు ఒక కుక్కర్లో 3 సార్లు కడుక్కున్న బియ్యం ఇంకా పెసరపప్పుని రెసిపీలో ఇచ్చిన క్వాంటిటీ నీళ్లతో పాటు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. బాగా మెత్తగా కావాలి అంటే 3 విజిల్స్ తర్వాత ఒక 10 నిమిషాలు పూర్తి సిమ్లో కుక్కర్ కంటిన్యూ చేసి తర్వాత ఆపేయండి. ఇప్పుడు ఒక మందపాటి మూకుడులో బెల్లాన్ని తీసుకొని రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. పాకం మరీ గట్టిగా కాకుండా బెల్లం పూర్తిగా కరిగి నీళ్లలాగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. మీరు వాడే బెల్లం క్వాలిటీని బట్టి పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలా అక్కర్లేదా చూసుకోండి. కొన్ని ప్రీమియం జాగరీ బ్రాండ్స్తో ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మందపాటి మూకుడు తీసుకొని మంట పూర్తిగా సిమ్లో పెట్టి దానిలో నెయ్యితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంట ఏమాత్రం పెంచకుండా కాన్స్టెంట్గా గరిటితో తిప్పుతూ ఎర్రటి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి. మనం పక్కన పెట్టుకున్న బెల్లపాకాన్ని వీటితో కలిపి మంట మీడియం హైలోకి మార్చి ఆ మిశ్రమాన్ని కొంచెం సేపు మరగనివ్వాలి. పాకం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం-లో చేసి ఇంతకుముందు మెత్తగా ఉడికించిన అన్నం, పెసరపప్పు పులగాన్ని ఇందులో వేసి బాగా కలుపుతూ కుక్ చేయండి. కొంతసేపటికి పొంగలికి ఒక జారుడు కన్సిస్టెన్సీ వస్తుంది. నెయ్యి కూడా సెపరేట్ అయ్యి గ్లాసీ ఫినిష్ వస్తుంది. అప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలిపి దించేయండి. ఇది మీరు దించిన వెంటనే తినచ్చు. నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే ఒక అరగంట ఆగి తినటమే. స్టవ్ మీద నుండి దించేయగానే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోదు. ఒక అరగంట లేక గంట టైం ఇస్తేనే కన్సిస్టెన్సీ, ఫ్లేవర్ ప్రొఫైల్స్ బాగా కన్సాలిడేట్ అవుతాయి.
మీరు చక్కెర పొంగలి చేసిన ప్రతిసారి ఒకే రిజల్ట్స్ వచ్చేలాగా వండాలి అని అనుకుంటే నేను ఇచ్చిన రెసిపీని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక వేయింగ్ మెషిన్ కొనుక్కొని మొదలెట్టడమే. బ్యాలెన్స్డ్ ఫ్లేవర్స్తో ఉన్న చక్కెర పొంగలి గ్యారంటీ. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాం. మీదే ఆలస్యం.